అధ్యాయము 14వ వచనం నుండి చివరి దాకా నాతో వెలకండి. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, వృద్ధివాడవును, దిగంబరుడనవై ఉన్నావు. కింది వచనాలలో కూడా ఆ సంఘమును గూర్చి ప్రభువు రాశాడు. అయితే ఈ ప్రారంభ వచనాలలో కొంత కఠినమైన మాటలే మనకు వినబడతాయి. నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు గనక నా నోట్లో నుండి ఉమ్మేస్తాను అన్నాడు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు, ఇన్ని మాటలు అన్నాడు. అన్నవాడు ప్రాణం పెట్టినవాడు, ఇన్ని మాటలు అన్నాడు. మరి కాబట్టి ప్రభువు ఎంత బాధతో ఈ మాటలు మాట్లాడవలసి వచ్చిందో మరి 2వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ లవొదికయ సంఘములో ఆ సంఘానికి ప్రభు తాను ఏమై ఉన్నాడో ప్రత్యక్షపరచుకుంటూ తన వివరణ సంఘానికి తెలియచెప్పాడు. ఆయన ఏమై ఉన్నాడో వాటిని కొత్త లక్షణం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నాతో ఉలకండి. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. కాబట్టి ఆయన ఎవరో ఏమిటో మరి సంఘానికి ఉత్తరం రాస్తున్నటువంటి ఆయన లక్షణాలు ఏమిటో ఈ వచనాల్లో చెప్పాడు. చిన్న ప్రార్థన. తల వంచి దేవా నీవు నాతో మాట్లాడమని చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి నీకు స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలమున తండ్రి నైనా మరి మీరేమై ఉన్నారో లవొదికయ సంఘముతో వివరించిన ఆ మాటల్లో ఒక మాట మేము జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆరాధించటానికి మా హృదయాలను సిద్ధపరుచుకునే కృప నీవే మాకు అనుగ్రహించమని, నేను వినగలిగే చెవి గ్రహించి అర్థం చేసుకొని ఆరాధించేటువంటి హృదయం నేను నీవు మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగానండి, గట్టిగానండి. ఆకలి అవుతుందా? గట్టిగానండి. ఏమన్నారు అంటే అర్థం ఏమిటి?
అవునుగాక. ఆమెన్ అంటే అర్థం ఏంటి? దిక్కులు చూసుకోవడం అని అర్థం. ఆమెన్ అంటే పక్కల వైపు దిక్కులు చూడడం అని అర్థం. అవునా? ఎవరైనా మిమ్మల్ని బయటికి వెళ్ళినాక మీరేందయ్యా ఎప్పుడు ప్రార్థన అంతా చేసిన తర్వాత ఆమెన్ అంటారు. ఆమెన్ అంటే ఏమిటంటే ఏం చెప్తారు మీరు? ఏమో మా సార్ అన్నాడు, మాకు చదువా శాస్త్రమా అయిపోయింది కథ, తేలికథం. అవతలోడు జుట్టు బీక్కోవాలిగా, ఇలా చదువు ఈట్కే కావచ్చు అని. ఆమెన్ అంటే అందరూ ఒక వ్యక్తి ప్రార్థన చేసిన తర్వాత చివరిలో ఆమెన్ అంటాం. అంటే అవునుగాక అని సాధారణంగా దాని భావం. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, మీరందరూ ఏమన్నారు? ఎందుకు ఆమెన్ అన్నారు? నేనేమని ప్రార్థన చేసిన? నాకు వినపడకుండా చెప్పు పద్మ. ఏమని ప్రార్థన చేసిన? మాట్లాడు. ఇంకా సక్కుబాయమ్మ ఉన్నవాడు. ఇంకా కాబట్టి నేను చేసిన దానికల్లా ఆమెన్ అంటే ఆయన చేసిందల్లా వట్టిది కాదు, విశ్వతో కూడుకున్న ప్రార్థన కాదు, మామూలు మాటలు కావు, అవన్నీ నిజమే, అవన్నీ జరగాల అని మీరు ఆమెన్ అన్నారు. కాబట్టి ప్రార్థన ముగింపులో మనం ఆమెన్ అనేటువంటి మాట పలికి నీ అంగీకారాన్ని ప్రార్థన చేసిన వ్యక్తితో నీవు తెలియచేసి, ఆయనతో పాటు మేము కూడా ఇవన్నీ ఒప్పుకుంటున్నాం కనుక దేవా ఆయన అడిగినవన్నీ నువ్వు ఇవ్వాలి అని దేవుని మీద మనము ఒత్తిడి తెచ్చినట్లు. లవదొకియా అనేటువంటి ఈ సంఘానికి ఉత్తరం, ఇది 7వ సంఘము. ప్రభువు రాసిన ప్రకటన గ్రంథంలోని చివరి సంఘం ఇది, 7వ సంఘం. మొదటి సంఘం ఏది? ఏ సంఘము? ఇప్పుడు మొగలు చెప్పండి. 2వ సంఘం పేరు ఏం పేరు? స్ఫురణ. 3వ సంఘం పెర్గమ. 4వ సంఘం రఘు. వెరీ గుడ్, 900 ఖచ్చితం మీకు. 4వ సంఘం నేను అడిగింది ఏది? అదే మరి. 5వ సంఘం కాదు, సార్ని తీసేయండి, అదే సార్దీస్. 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం. 7వ సంఘం పేర్లేందో, కథలేందో, ఈ తలనొప్పి ఏందో, ఆదివారం రాకడేందో, ఇన్ని ప్రశ్నలు ఏందో అని అనుకుంటే పరలోకం దొరకదు. ఇవన్నీ కూడా మనకు మేలు కలగాలని, మనం నేర్చుకోవాలని దేవుడు రాసి పెట్టినాడు కనుక వాటిని నేర్చుకోవాల్సి ఉంది. బడికి పోయినోనికి నేర్పిస్తే, మా అమ్మ 9 నెలలు మోసింది, 5 సంవత్సరాలు పెంచింది, మా అమ్మ ఎప్పుడు ఇట్లా ఉంటుందిరా అని చెప్పలా. నేను బడికి వస్తే నన్ను కూర్చోబెట్టి ఇట్లా ఉంటుందని చెప్తావా అని సార్ను నీ కొడుకు పొల్లు కొట్టిండు అనుకో, అడిగి చదువుతుందా? చదువురాదు. వాడిని పంపించిందే
నువ్వు చెప్తే వాడు ఏ రాసుకోడు నేర్చుకోడు. కాబట్టి సార్ చెప్తే నేర్చుకుంటాడని వాడిని బడికి పంపించినావు. అలాగనే నీవు గుడి అనే బడికి వచ్చినావు. నాకేం వద్దు, మొద్దు తీరు కూర్చుంటా అంటే చివరికి మొద్దులమవుతావు. దేవుడు చెప్పేటువంటి ప్రతి మాట, దేవుడు రాసిన ప్రతి మాట నీకోసమే రాశాడు. పని పాట లేక ఆయన రాయలేదు. నీకోసమే, నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనే ఈ మాటలన్నీ ఆయన నొక్కి ఒక్కానిచ్చి చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ఊరితో నాకేం సంబంధం, ఆ మాటలతో నాకేం సంబంధం అని అనుకుంటే రేపు పొద్దున పరలోకంలో దేవుడు అనగలిగిన మాట ఏమిటంటే నీకు నాకు ఏ సంబంధం లేదు అంటాడు. కాబట్టి ఆ మాటలు మన మనస్సులో నుండి తొలగించుకొని దేవుని మాట కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. 7 సంఘాలలో చివరి సంఘము లవదొకియా సంఘం. ఈ లవదొకియా సంఘానికి ప్రభు ఏమని పరిచయం చేసుకుంటూ ఉన్నాడు అని అంటే 14వ వచనంలో ఆమేన్ అనువాడు అట. ఆయన పేరు ఏం పేరట? ఆమేన్ అనేటువంటి వాడు. ఇంతవరకు మీరు చెప్పారు ఆమేన్ అంటే అవునుగాక లేక నిశ్చయముగా ఆయన చేసిన ప్రార్థన జరుగునుగాక అని మీ ఓటు నాకేసినట్లు. అది ఆమేన్ అంటే అర్థం. యేసుక్రీస్తు ప్రభువారికి ఇక్కడ కనబడగలిగే ఒక పేరు ఏమిటంటే ఆయన ఆమేన్ అనువాడు. లవదొకియా సంఘముతో యేసు ప్రభువారు తనను తాను పరిచయం చేసుకుంటూ చెబుతున్న మాట ఏమిటంటే నేను ఎవరిని అని అంటే ఆమేన్ అనువాడనైన నేను లవదొకియా సంఘమైన నీతో ఈ మాటలు చెప్తున్నాను, నీకు ఈ మాటలు చెప్తున్నాను అని 14వ వచనం నుండి ఆ సంఘానికి ఆయన బోధ చేశాడు. ఆ సంఘానికి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు ఎవరు అంటే ఆయన ఆమేన్ అనేవాడు. ఇంతవరకు మీరు చెప్పినటువంటి అర్థం అది సరి అయినదే, కానీ ఈ ఆమేన్ అనేటువంటి ఈ మాటకు హీబ్రూ భాషలో బైబిలు పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడి ఉంది, కొత్త నిబంధన నేతకాని భాషలో రాయబడి ఉంది. కొత్త నిబంధన ఏ భాష? నేతకాని భాష. ఏ భాషలో రాయబడి ఉంది కొత్త నిబంధన? ధర్మయ్య, కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? నేతకాని అని చెప్పు. ఏ భాషలో రాయబడింది కొత్త నిబంధన? ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? ఎన్ని సంవత్సరాలు నమ్మి? గ్రీకు భాషలో రాయబడి ఉంది. పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడి ఉంది, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడి ఉంది. గ్రీకు భాష కొత్త నిబంధనలో రాయబడింది. హీబ్రూ భాష అది ఆది కాండములో మరి 7వ అధ్యాయము 5వ అధ్యాయములో నేను మీకు చెప్పడం జరిగింది యూత్ మీటింగ్లో. అది దేవదూతల భాష అన్నారు దాన్ని. కాబట్టి ఆ హీబ్రూ భాషలో రాయబడిన అర్థం ఏమిటంటే ఆమేన్ అంటే అర్థం ఏమిటంటే నమ్మకమైనది అని అర్థం. ఆమేన్ అంటే నమ్మకమైనది, అది మొదటి అర్థం. రెండవ అర్థం ఏమిటంటే స్థిరమైనది అని అర్థం. రెండవది స్థిరమైనది అని అర్థం. మూడవ అర్థం ఏమిటంటే సత్యమైనది అనే అర్థం. మొదటిది నమ్మకమైనది, రెండవది స్థిరమైనది, మూడవది సత్యమైనది. కనుక
యేసుక్రీస్తుకు ఇవ్వబడినటువంటి పేరు ఆమేన్ అనబడు వాడు అంటే అర్థం ఏమిటంటే ఆ యేసు నమ్మకమైన వాడు అని అర్థం, ఆ యేసు స్థిరమైన వాడు అని అర్థం, ఆ యేసు సత్యమైన వాడు అని అర్థం. కనుక ఆమేన్ అనువాడు అంటే దాని వెనక ప్రభువు ఆ సంఘానికి ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అంటే నేను నమ్మకమైన వాడను, నేను స్థిరమైన వాడను, నేను సత్యమైన వాడను అని ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. నేను నమ్మకమైన వాడను, స్థిరమైన వాడను, సత్యమైన వాడు. మరి ఈ మాట లవదొకియ సంఘముతోనే ఎందుకు చెప్పాడు? ఈ లవదొకియ సంఘం ఎన్నో సంఘము? ఇది 7వ సంఘం. దీనికి ముందు 6 సంఘాలతో మాట్లాడాడు. కానీ 6 సంఘాలతో యేసు ప్రభువారు నేను ఆమేన్ అనువాడనని చెప్పుకోలేదు. కానీ లవదొకియ సంఘముతో మాత్రమే యేసు ప్రభువారు ఏమన్నారంటే నేను ఆమేన్ అనువాడను అన్నాడు. దాని వెనక కారణం ఉంది. ప్రతి సంఘముతో యేసు ప్రభువారి పరిచయం ఆ సంఘానికి ఒక ప్రత్యక్షత ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈ సంఘం అనగా లవదొకియ సంఘము తర్వాత మీకు చెబుతాను. ఇంతవరకు నానా తిట్లు తిట్టాడు సంఘాన్ని. మరి నా మీద కోప్పడ్డారు, నేను అంటున్నాను అని నా మీద కోప్పడతారు. మరి యేసుప్రభు అంటే యేసుప్రభు వారి మీద కోప్పడితే ఏమవుతుంది? ఏమన్నాడు చూడండి ఆయన, ఏమన్నాడు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు, అన్ని దీవెనలే కదా ఇవి. దిక్కుమాలినవాడా, చచ్చినవాడా, గుడ్డోడా, ఏమన్నాడు సంఘాన్ని? యేసుప్రభు దేవుడు అనొచ్చా ఈ మాటలు? దాని దగ్గరికి 2వ వాక్యంలో వద్దాం. ఈ సంఘముని దేవుడు ఆ మాట అన్నాడంటే అది ఎంత భయంకరమైన స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆమేన్ అనువాడుగా ఈ సంఘానికి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? నమ్మకమైన వాడుగా, స్థిరమైన వాడుగా, సత్యమైన వాడుగా ఈయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన సంఘం అనగా యేసు తన రక్తముతో కొనుక్కున్న లవదొకియ సంఘం నమ్మకమైనది కాదు. యేసు తన రక్తముతో కొనుక్కున్నటువంటి లవదొకియ సంఘము స్థిరముగా లేదు. తన రక్తముతో కొనుక్కున్న లవదొకియ సంఘం సత్యములో లేదు. కాబట్టి నమ్మకముగా లేని సంఘానికి, స్థిరముగా లేని సంఘానికి, సత్యములో నిలబడడానికి ఇష్టము లేని లవదొకియ సంఘానికి యేసు ప్రభు ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే నేను ఆమేన్ అనువాడు. నిన్ను ప్రత్యేకించుకున్నటువంటి నేనేమో ఆమేన్ అనేవాడను, నువ్వేమో నా పేరుకు తగ్గట్లుగా నువ్వు బ్రతకడం లేదు అని ఆ సంఘానికి, ఆ సంఘము యొక్క కోల్పోయినటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయమున ప్రభు ఏమై ఉన్నాడో ఆ మాటలలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి ప్రభువును ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఆమేన్ అనువాడు. ఆమేన్ అనేటువంటి ఆ మాటలో మొదటి మాట ఆయన నమ్మకమైన వాడు అని అర్థం. దేవుడు ఎవరు అంటే ఉదయకాలంలో గుర్తుపెట్టుకోండి, ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన అపనమ్మకస్తుడు కాదు, ఆయన నమ్మకమైన దేవుడు. ఆయనను ఎంతగా నువ్వు నమ్మవచ్చు అని అంటే ఆయన చచ్చిపో అంటే నువ్వు మాట్లాడకుండా చచ్చిపోయేంతగా ఆయన నమ్మచ్చు. ఆయన అంత నమ్మకమైన వాడు. ఆయన చచ్చిపో అని అన్నాడంటే ఇక నువ్వు వెనక ముందు ఆలోచించి కారణాలు కనుక్కొని 1 గంట 2 గంటలు 1 నెల 2 నెలల తర్వాత చస్తా అని వాగ్దానం చేయక్కర్లేదు.
ఆయన చెప్పిన వెంటనే నువ్వు చచ్చిపోయేంత గొప్ప నమ్మకస్తుడు ఆయన. ఆ నమ్మకమైనటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాలమున నీవు ఆరాధించడానికి, నేను ఆరాధించడానికి ఆ పేరును బట్టి మనం స్తుతులు చెల్లించడానికి సిద్ధపడాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము అనగా నువ్వు నేను అని అర్థం. పాస్టర్ వేరు, కూర్చొని వాక్యం వింటున్నటువంటి నీవు వేరు కాదు, మనము అని పౌలు అంటున్నాడు. ఆ ఉత్తరం రాసింది పౌలు. ఎవరు పౌలు అంటే యేసును గుండె నిండా నమ్మినటువంటి వ్యక్తి, యేసు సువార్తను ప్రాణాలు పణంగా పెట్టి ప్రకటించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి, యేసు కొరకు ఎంత నష్టమైనా భరించడానికి మరి తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన. మరి తిమోతి ఎవరు అంటే పౌలు ద్వారా యేసును నమ్ముకున్నవాడు. ఆ తిమోతికి పౌలు చెప్తున్నాడు, మనము అంటే సువార్త ప్రకటించిన నేను, నా సువార్తని విని యేసును నమ్మిన నువ్వు. మూడవది మనము అని అంటే ఆ పత్రికను చదువుకుంటున్నటువంటి మనము, ఆ పత్రికను చదువుకుంటున్న ఈనాటి విశ్వాసులు అని అర్థం. కాబట్టి మనము అనగా పత్రికను రాసిన పౌలు, మనము అనగా పత్రిక ఎవరి కొరకు రాశాడో ఆ తిమోతి. మూడవది మనము అనగా ఆ పత్రికను చదువుకుంటున్నటువంటి నువ్వు నేను కూడా. కాబట్టి మనము ఎవరము అని అంటే పౌలు చెప్పాడు. మరలా చదువుకుందాం. మనము చెప్పండి, మనము నమ్మదగని వారమైనను. మళ్ళా చెప్పండి, మనము చెప్పండి. మీరు అందరు నోళ్ళు మూసుకోండి. పద్మ అక్కడి నుండి చెప్పండి. మనము ఎటువంటి వాళ్ళం మనం? అంత మాట అంటాం. నన్ను ఏమంటాం మనం? ఎన్ని నమ్ముతావా అని అంటే మనకి ఎంత కోపం వస్తుంది. నువ్వు పెద్ద సక్కటోడివి అని నన్ను అంటావు. పౌలు అంటున్నాడు, తనను కలుపుకొని పౌలు అంటున్నాడు, మనం ఎవరన్నమాట? నమ్మదగని. ఆదివారం వచ్చినంత మాత్రం దూతం అనుకున్నావు నువ్వు? ప్రసంగాలు చేసినంత మాత్రాన ఈ ముఖం దూతనా? మన బతుకు ఏమిటి? నువ్వు ఎప్పుడైనా దొంగ దెబ్బ తీసే బతికి అన్నట్లు. పౌలు తనని కలుపుకొని చెప్తున్నటువంటి మాట అది. పౌలు తన శరీరంలో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించి మాట్లాడుతూ రాస్తున్నటువంటి మాట అది. మనం ఏదో గొప్పగా ఊహించుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు. నీ భక్తిని పట్టుకొని నేను పక్కవారి కన్నా గొప్పదాన్ని, గొప్పవాడను, నేను ఆమె కన్నా లేక ఆయన కన్నా బాగా భక్తిగా కనబడేవాడను ఉండొచ్చు. ఆయన కన్నా లేక ఆమె కన్నా కొంచెం 10 మార్కులు నువ్వు ఎక్కువ ఉండొచ్చేమో, కానీ నీకు ఇంకా 100 మార్కులు తక్కువ ఉన్నాయేమో, నీకు ఇంకా పాస్ కావడానికి 5 మార్కులు తక్కువ ఉన్నాయేమో. కాబట్టి మనం భూమి మీద ఎవరము కూడా పరిపూర్ణలము కాదు. భూమి మీద ఏ నరుడు కూడా నమ్మదగిన వాడు కాడు. నమ్మదగిన వారముగా మారటానికే నమ్మదగిన దేవుణ్ణి నమ్ముకున్నామంటే నువ్వు నమ్మదగిన వ్యక్తిగా మారాలి. అందుకే వందనాలు చెప్తాం. ఏం పోయిన ఆదివారం రాలేదు అంటే ఏదో కహానీ చెప్తాం. వచ్చే ఆదివారం వస్తామంటే తప్పకుండా వస్తానంటాడు. ఈయన తప్పకుండా రాడు. ఆదివారం తప్పకుండా ఏమని చెప్పాడు? ఏమని చెప్తారు బయట? మేము యేసుల్లాం అంటారు. ఈయనలో ఖచ్చితంగా యేసు లేడు. పచ్చి అబద్ధం.
నేను యేసు అని అంటావు, నీలో యేసు లేడు. యేసు ఉంటే అబద్ధం ఎందుకు వచ్చింది? యేసు ఉంటే వాక్యం ఎందుకు చదవలేదు? యేసు ఉంటే ఈరోజు ఎందుకు ప్రార్థన చేయలేదు? యేసు ఉంటే ఈరోజు ఎందుకు యేసు క్రీస్తు కార్యములో నీవు పాలు పంపులు పొందలేదు? యేసు ఉంటే ఈరోజు యేసు పునరుత్థానుడైనాడు, ఆయన ఆరాధించే దినమని నీకెందుకు గుర్తు రాలేదు? ఇంటి దగ్గర ఉన్నావేమిటి? చెప్పు, నువ్వు ఎట్లా నమ్మకస్తుడివి? ఏ కారణాన్ని బట్టి దేవుడు నన్ను నీవు నమ్మకమైన వాడవని చెప్పాలి? పరీక్షలో నెగ్గినప్పుడు నమ్మకస్తుడు. అందుకే 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు మళ్ళా 5 తలాంతులు సంపాదించినప్పుడే నమ్మకస్తుడయ్యా. 2 తలాంతులు తీసుకున్న వాడు మరలా 2 తలాంతులు తీసుకుని ఆ యజమానుని ఎద్దకు వచ్చినప్పుడు ఆ యజమానుడు అన్నాడు, నమ్మకమైన మంచి. అది నువ్వు దేవుని కొరకు ఏమీ సంపాదించకుండా నేను నమ్మకస్తుని అని అనడానికి వీల్లేదు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పండి, మనము నమ్మదగని వారమైనను అది అన్నమాట. ఆయనకు నీకున్న తేడా కాదు, యేసుకు నీకున్న తేడా, యేసుకు నాకు ఉన్న తేడా, మనము నమ్మదగని వారము అయినా ఆయన నమ్మదగిన, అందుకే ఆయనకు ఆమేన్ అనువాడు అని పేరు. యేసును గురించి అంతా తెలుసు, కానీ ఈయన బాప్తిసం తీసుకోడు, మళ్ళా భక్తుడే. ఏం రోగం? లేదు, యేసు నాకు మొత్తం తెలుసు, కానీ ఇంకా ఆడే ఆటలు బాగున్నాయి. లోకంతో ఇంకా చాలా గడిపేది. కాబట్టి అంతా తెలుసు, కానీ దేవుడి దగ్గర నమ్మకంగా. కాబట్టి ఎవరైనా నమ్మకస్తుడు ఈ భూమి మీద ఉన్నాడా అని అంటే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసే. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా, ఆయన నమ్మదగిన వాడు. ఆయన అపనమ్మకము అనేది ఆయన స్వభావానికి విరుద్ధమైనటువంటి మరి లక్షణము. కనుక నీ దేవుడు ఎవరు అని అంటే ఆమేన్ అనువాడు. ఏం పేరు ఆయన పేరు? ఆ పేరుకు మొదటి అర్థం ఏమిటి? నమ్మదగిన. కాబట్టి ఎప్పుడు, అందుకే నిన్ను నీవు ఎప్పుడు నమ్మకు. నీలో ఉన్న దేవుణ్ణి నిన్ను నీవు నమ్ముకున్నావు అనుకో, నువ్వు బఠానీలు అమ్ముకున్నావు చివరికి. నిన్ను నీవు నమ్ముకో, అందరూ చెప్తారు నిన్ను నీవు నమ్మాలి రా అప్పుడే పైకి వస్తావు అని. కాదు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి నమ్మితే నువ్వు పరలోకమంత పైకి వెళ్తావు. అందుకే ప్రభు అన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు. వీడికి నమ్మకం ఎక్కడుంది అంటే, ఈయన నమ్మకం పొలంలో ఉంటుంది, ఈయన నమ్మకం ఉద్యోగంలో ఉంటుంది, ఈయన నమ్మకం అధికారంలో ఉంటుంది, ఈయన నమ్మకం మరి పలుకుబడిలో ఉంటుంది, ఈయన నమ్మకం ఈ జ్ఞానం మీద ఉంటుంది, ఈయన నమ్మకం కులం మీద ఉంటుంది. కాబట్టి రక్షణ దొరకదు. కాబట్టి దేవుడు అంటే ఈయనకు అంత నచ్చదు. ఈయనకు దేవుని మాటలు నచ్చాయి కానీ దేవుడు నచ్చదు. కాబట్టి నమ్మకమైన వాడు ఎవరు అంటే యేసు. కాబట్టి ఆయనను నమ్మి తర్వాత బాప్తిసం. కాబట్టి చాలా మందివి మతాన్ని నమ్మి బాప్తిసం చేసుకున్నాం కాబట్టి చాలా మట్టు గంగలో కలిసిపోయినారు. ఏం లేదు, మొత్తం చెత్తనే. ఆ మధ్య ఒక ఆయన వచ్చి ఫలానా వాడు మొత్తం మన వాళ్ళందరినీ దగ్గరికి పిలిచి
దేవుని గురించి వేరు వేరు మాటలు మాట్లాడుతున్నారు సార్ అని ఒక ఆయన చెప్పాడు. అప్పుడు నేను సంతోషంగా ఒక మాట అన్నా, చర్చిలో ఉన్న చెత్త నేను ఊడవాలి, అంతే కదా, ఎంత చెత్త ఉంటే నేను ఊడవాలి, కానీ నా చర్చిలో ఉన్న చెత్తను బయటోడే ఊడుస్తున్నారు దేవుడి స్తోత్రం అన్నాడు. ఈ చెత్త ఇక్కడ ఉంటే ఏం లాభం, వాడే ఊడ్చాకే లాక్కొని పోతే అయిపోయింది, పీడపోయేది. వాడు ఉండి ఒకరికి ఉపయోగం లేదు, వాడికి వాడే ఉపయోగం. వీని నమ్మకం ఏది అంటే బయటోడు ఏది చెప్తే అది నమ్ముతాడు, ఇది నేను నమ్మడు. అందుకే ఆదివారానికి తేడా లేదు, సోమవారానికి తేడా లేదు, ప్రార్థన అసలే లేదు, బైబిల్ అసలే చదవాడు, వాక్యం కొరకు నిలబడేటువంటి దమ్ము ధైర్యము లేదు. కాబట్టి ఇది చెత్త సరుకు. కాబట్టి చెత్త సరుకుకు రక్షణ లేదు. నమ్మకమైన వాడైన యేసును నమ్మినోనికి రక్షణ అంటే తప్ప మరొకటి లేదు. కనుక ఈ ఆమేన్ అనువాడు ఎవరు? ఆ ఆమేన్ అనేటువంటి వ్యక్తిలో మొదటి లక్షణం ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. కనుక ఆ నమ్మదగిన ఆ దేవుడు ఏ విషయాలలో నమ్మకంగా ఉంటాడో ఒక 2-3 మాటలు చెప్పి ఆరాధనలోనికి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకో, నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు నమ్మదగని. కాబట్టి మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడుగా, అందుకే యేసు నీకు లోకువా. ఎందుకంటే ఆయన నమ్మకంగా ఉంటాడు, నీకు మాట ఇచ్చినాడు కదా, కాబట్టి ఆయన నమ్మకంగా ఉంటాడు. అందుకే యేసు మనకు లోకువా. ఆయనను బొచ్చు కుక్క తీరు చూస్తాం, నన్ను క్షమించాలి దేవుడు. యేసుని ఎలా చూస్తాడు మనం? మెడకు తాడు కట్టి ఇట్లా చితికేస్తే అది పరిగెత్తుకుంటూ రావాలి, కూర్చో అంటే కూర్చోవాలి, తిను అంటే తినాలి, కావలి ఉందా అంటే కావలి ఉండాలి, అంతే. అంతకు మించి యేసు నీలో నీ జీవితంలో అంతకు మించి ఏమైనా ఉంటే అది గొప్ప విషయమే. పౌలు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఆయన నేను నమ్మదగని వాడనైనా, ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎలా నమ్మకంగా మనకు ఉన్నాడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన. ఆయన ఏ విషయములో నమ్మదగిన వాడు అని అంటే సహవాసములు ఆయన నమ్మదగిన. ఏ వాసము? సహవాసములు. నీతో సహవాస విషయములో నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము కాచి నానా యాతన అనుభవించి రిక్తుడిగా మారిపోయి తల మొదలుకొని పాదం వరకు రక్తపు ముద్దగా ఏమాత్రం కూడా ఖాళీ ప్రదేశం లేకుండా గాయపరచబడి మరణించి 3వ దినాన మృత్యుంజయుడుగా తిరిగి లేచిన ఆ యేసు సహవాసములో నమ్మకమైన ఆ యేసు నీతో నీ సహవాసములో నీకు నమ్మకంగా ఉంటాడు. అర్థమైందా? నీ సహవాసానికి ఆయన నమ్మకమైన వాడు. ఎంత కఠినమైన క్రైస్తవుడైనా సత్యతప్పుడు ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తాడు, ఒక్కసారి నన్ను పాట పాడినారు కదా, ఏం గుడ్ ఫ్రైడే రోజు, ఒక్కసారి నన్ను మొత్తం తొండు చేసి అంగడి పంచాయతీ చేసి ఉన్న ఇస్తల్లో బూడిద పోసి ప్రాణం పోయేటప్పుడు ఈ ఒక్కసారి నన్ను అప్పుడు కూడా మండిస్తాడు. సిగ్గు లేదు ఈ మాట అడగడానికి.
అనే మాట ఆయన నోట, ఆయన సహవాసంలో అంత దగ్గరగా ఉన్నాడు. నేను ఎంత దూరం అయిపోయావు, ఎంత ఆయనను చీదరించుకొని బ్రతికినా, లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడిని నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, కానీ ఎందుకో మధ్యలో నువ్వు మనిషివే అన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఏమైపోయావంటే దేవునికి దూరం అయిపోయావు. లోకంలో ఉన్నటువంటి అధికారానికి, లోకంలో వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులకు, లోకంలో ఉన్నటువంటి సంపాదనకు నీవు దగ్గరైపోయి దేవుడిని విదిలించుకున్నావు. కానీ అలాంటి స్థితిలో ఆయనను విదిలించుకునేటువంటి నాకు ఆయన సహవాసం అనేది దూరము కాలేదు. ఆ సహవాసం అనేది ఆయన దూరం చేసుకోలేదు. చూడండి ఆయన పరిస్థితి ఎలాగుంది అని అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోనే లవొదికయ సంఘంతోనే ఆయన ఏమన్నాడు, నేను ఆమేన్ అనువాడనని 14వ వచనంలో ఆయన అన్నాడు. ఆమేన్ అంటే నమ్మకమైన వాడు అని చెప్పారు. ఏ విషయంలో నమ్మకంగా ఉంటాడు అంటే సహవాస విషయంలో నమ్మకంగా ఉంటాడు. కానీ లవొదికయ సంఘం యేసుతో ఎలాంటి సహవాసం కలిగి ఉంది అని అంటే, ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి, కంటతో చెప్పే మాట అది. యేసు ప్రభు ఎక్కడున్నాడు? లవొదికయ సంఘం యేసు ప్రభుని ఎక్కడికి పంపించింది? ఇంట్లో నుంచి బయటికి తప్పింది. అంతేనా కదా? తలుపు దగ్గర ఉన్నాను అంటే బాగుండు, కానీ తలుపు దగ్గర నిలబడి ఏం చేస్తున్నాడట? అరే, తలుపు దగ్గర నిలబడి తడతా ఉన్నాను అంటే అర్థం ఏమిటి? తలుపేసి ఉందని కదా, లోపల గడియబెట్టి ఉందని కదా. కాబట్టి లవొదికయ సంఘం యేసు ప్రభు యొక్క సహవాసం ఇష్టపడని సంఘము. యేసు ప్రభువును లవొదికయ సంఘం గెంటేసింది, ఆయనను బయటికి పంపించి తలుపేసింది. మరి ఆ విధంగా లవొదికయ సంఘము యేసు ప్రభువును బయటికి గెంటేసి తలుపేస్తే ఆయన ఆ బయట తలుపు దగ్గర నిలబడి తడుతా ఉన్నాడట. ఇప్పుడు మనమనాలి, బయటికి గెంటేసిన నీకు సిగ్గు లేదా? ఇంకా తలుపు దగ్గర నిలబడి ఎందుకు తడుతా ఉన్నావు అనే అవకాశం. అందుకే నమ్మకమైన వాడు అంటే అర్థం ఏమిటంటే సహవాసములో ఆయన నమ్మకంగా ఉన్నాడు. నీవు నా సహవాసం వద్దనుకొని నన్ను గంటేసావు బయటికి. మరి గంటేశాడు కదా, వీడితో నాకేమిటాడు, ఆయన వెళ్ళిపోయేవాడు కాదు. నీకు ఆయన సహవాసం అంత తేలిగ్గా తీసేసుకుంటావు, ఆయన సహవాసాన్ని అంత తేలిగ్గా తుంచేసుకుంటావు. ఆయన ఎంతటి వాడు అంటావు, ఆయనతో నాకేం పని అంటావు. కానీ ఆయన మటుకు ఆ తలుపు బయట నిలబడి తడుతూనే ఎంతవరకు తడతాడో తెలుసా? నువ్వు చచ్చే చివరి క్షణం వరకు. తలుపు తీయకుండా చచ్చినావు అనుకో, అగ్నిగుండంలో ప్రత్యక్షం అవుతావు. ఎక్కడ ప్రత్యక్షం అవుతావు అంటే అగ్నిగుండమే. ఆయన నమ్మకస్తుడు, సహవాసం. ఆయన ఏం చేసుకుంటాడు? నేను 6 ఫీట్లోని 80 కేజీల బరువు ఉన్నోని, నాకు బ్లాక్ బెల్ట్ వచ్చు, ఈ బెల్టులు ఈ హైట్లు ఆయన దగ్గర పనికిరావు. ఒకరోజు వస్తుంది, నీ బ్లాక్ బెల్ట్ నిన్ను రక్షించదు, నీ ఎత్తు నిన్ను రక్షించదు, నీ వజను నిన్ను రక్షించదు, నీ ఆస్తి నిన్ను రక్షించదు. ఆయనతో సహవాసం చెప్పుకున్నా ఆయన నీ సహవాసాన్ని తెంపుకోడు. ఏ రోజు వరకు అంటే నీవు చచ్చే చివరి క్షణం వరకు. ఎందుకు అంటే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఒకే కారణం, నువ్వు ఆయన స్వరూపంలో సృజింపబడ్డావు.
కాబట్టి నువ్వు పాపం చేశావని ఆయన తెలిసి ఆ పాప శిక్ష ఆయనే తన భుజాన్ని నెత్తినేసుకొని రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన నీ కొరకు కాచి నిన్ను కొన్నాడు. కొన్న నీతో ఆయన తెంచుకొని పోయేంత వాడు కాదు. కాబట్టి సహవాసములో ఆయన తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన. అందుకే నీ వెంట పడుతుంది. ఈయనకేం కర్మ నిన్ను పలకరేయడానికి, మీ ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టడానికి వీడికేం కర్మ చెప్పండి? పోయిన సంవత్సరం ప్రార్థన పెట్టాను, ఈ సంవత్సరం వరకు చర్చికి రాలా. మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడతారు. వస్తాడా రాడా ఆయన ఇష్టం. నువ్వు తెలుసుకున్నావు, కానీ ఆయన తెలుసుకోలే. సహవాసాన్ని తెలుసుకోలే. కాబట్టి ఏ విషయంలో నమ్మకంగా ఉన్నాడు అంటే సహవాస విషయంలో ఆయన నమ్మకంగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. పౌలే మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, చూడండి, నాకు వెలకని నేను మొదట సమాధానము చెప్పినప్పుడు నా పక్షమున ఎవడును నా పక్షముగా నిలవలేదు. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు నా పక్షమున ఎవడును నిలవలేదు. పౌలు చెప్తున్నాడు. పౌలును చెరసాల్లో జైల్లో వేశాడు. తక్కలక్ష్మి ఏమైంది? నిద్ర వస్తుంది. పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించగా నన్ను జైల్లో వేశారు. ఆ సమయంలో పౌలు ద్వారా ఎన్నో వందల మంది రక్షింపబడ్డారు. కానీ ఒక్కడు నా పక్షమున నిలబడలేదు అన్నాడు. అంటే అందరూ గోడ మీద పిల్లులు అంతే. అందరూ గోడ మీద పిల్లులు. లాభం వస్తుందంటే అందరూ ఆ వ్యక్తి దగ్గరకు వస్తారు. నష్టం కలుగుతుంది అనగానే ఆ వ్యక్తి నుండి దూరం అయిపోతారు. కానీ పౌలు చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటంటే 17వ వచనం నాతో చెప్పండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తం అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచను. కాబట్టి ఎవడు నా పక్కన నిలబడలేదు, కానీ ప్రభు ఒక్కడే నా పక్కన నిలబడు. అదే ఆయన సహవాసం. ఆయన సహవాసం ఆయన వదలడు, నిన్ను వదలడు. పౌలును వదలలేదు. లవొదికయ సంఘము యేసయ్యను గంటేసి తలుపు బయటికి గంటేసి తలుపేసుకొని లోపల గడియ పెట్టుకుంది. కానీ లవొదికయ సంఘాన్ని యేసు వదలలేదు. సువార్త ప్రకటించి చెరసాల్లో వేయబడిన పౌలును అందరూ వదిలేశారు, కానీ యేసు. కాబట్టి ఆయన ఏ విషయంలో నమ్మకంగా ఉంటాడు అని అంటే ఆయన సహవాసములో నమ్మకముగా నిన్ను వదలడు. అందుకే తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను. తల్లి మరుస్తుందా అంటే మరుస్తుంది. కొన్ని సందర్భాలలో
నేనేం చేయాలి? పనులు ఉన్నప్పుడు ఫోన్లు చేస్తారు. కాబట్టి ఆయన నమ్మకస్తుడు. ఆయన సహవాసములో నమ్మకంగా ఉంటాడు. ఆయన నిన్ను వదులుకోడు. అందుకే నేను చెప్పాను, యేసు నీ జీవితంలో బొచ్చు కుక్క. యేసయ్య నన్ను క్షమించాలి. నువ్వు పిలిచినప్పుడు రావాలా, కూర్చోమన్నప్పుడు కూర్చోవాలా, కానీ ఆయన ఫీల్ అవ్వడు. ఇట్లాగైనా వీడు నాకు నమ్మకమైన మనిషిగా మాట్లాడేమో అని ఆయన తాపత్రయం అంతే. నువ్వు నరకంలో ఉండడం ఆయనకి ఇష్టం లేక నువ్వు ఎంత చీదరించుకున్నా ఆయన నీ వెంట పడడానికి ఆయన ఇష్టపడినాడు అంతే. నువ్వు రక్షింపబడితే చాలు అన్నట్లుగా. కాబట్టి నీ సహవాసాన్ని ఆయన కోరుకొని, ఆ సహవాసంలో నువ్వు నమ్మకంగా లేవు కానీ, నేను నమ్మకంగా లేవు కానీ, ఆయన మటుకు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. రెండవ విషయం, కొరింథీ మొదటి పత్రికలోనే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం నాతో చెప్పండి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఎటువంటి వాడు ఆయన? విశ్వాసులతో చెబుతున్న మాట. మీరు దేవుని నమ్మారు, మరి విగ్రహాలను విడిచిపెట్టారు, పాత కులాన్ని, బంధుత్వాన్ని, పాత లోక ఆచారాలను మీరు విడిచిపెట్టి ప్రాణం పెట్టినటువంటి యేసుకు మీ జీవితాన్ని అప్పగించారు. కాబట్టి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగజేయును. మొదటిగా ఆయన ఏ విషయంలో నమ్మకస్తుడు అంటే సహవాసములో నమ్మకస్తుడు. రెండవది, సమస్యలలో నీకు నమ్మకంగా ఉంటాడు. యేసుతో సహవాసంలోనికి వచ్చిన వ్యక్తికి సమస్యలు, శోధనలు అని ఆ 10వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. శోధన అంటే సమస్య. దేవుడు నమ్మిన తర్వాత నీకు కులం నుండి సమస్యలు వస్తాయేమో, దేవుడు నమ్మిన తర్వాత స్నేహితుల నుండి సమస్యలు వస్తాయేమో, దేవుని నమ్మిన తర్వాత నీ ఇంట్లోనే సమస్యలు వస్తాయేమో. కాబట్టి ఆయన అన్నాడు, నీవు నా సహవాసంలోనికి వచ్చావు, నన్ను నమ్మావు, తద్వారా కుటుంబంలో సమస్యలు, స్నేహితులతో సమస్యలు, లోకముతో, కులముతో మరి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలలో నీ దేవుడు నమ్మదగిన వాడుగా, ఆ సమస్యలలో నీ దేవుడు ఆయన నిన్ను వదిలిపెట్టి నిన్ను ఒంటరి వాడిగా చేసి ఆయన పట్టుకు తప్పుకునేవాడు. నీ సమస్యలో నీతో ఉంటాడు, ఆయన పక్కకు పోడు. అదే ఆయన నమ్మకత్వం. మన ఇంట్లో వారికి సమస్య వస్తే మనము కొంత సహాయం చేస్తాం, కానీ మన శక్తికి మించి ఆ వ్యక్తిని తప్పించేంతగా మనం సహాయం చేయలేము. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నన్ను నమ్మారు కనుక, నమ్మిన కారణాన్ని బట్టి మీకు సమస్యలు వస్తే ఆ సమస్యలలో
మిమ్మల్ని అందరూ వదిలిపెట్టవచ్చునేమో, కానీ ఆ సమస్యలో నీవు నమ్మిన నీ దేవుడు నమ్మదగిన వాడుగా నీ పక్కన. అందుకే పౌలు సమస్య వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడాడు అంటే ప్రభువుతోనే మాట్లాడాడు. ఆయన ప్రభువుతోనే. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆయన సువార్త ప్రకటించిన కారణాన్ని బట్టి కొరడాలతో కొట్టి రక్తము గారినంతగా ఆయనను హింసించి పౌలును శీలను ఈడ్చుకొని పోయి రోమా జైల్లో పడేసినప్పుడు వాళ్ళు అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ దేవుని నామమును ఏం చేశారు? స్తుతించినట్టుగా. సమస్యలలో వారితో ఎవరున్నారండి? దేవుడే ఉన్నాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే నీ పక్కల నీతో ఎవరున్నారు? ఆయనే ఉన్నారు. కాబట్టి సహవాసంలో ఆయన నమ్మదగిన వాడు. నీ సమస్యలలో కూడా ఆయనే నమ్మదగిన వాడు. ఒక్కోసారి మీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను పట్టుకుపడేస్తారు, కానీ ఆయనే నమ్మదగిన. అబేద్నెగోలను ఎక్కడ పడేశారు అంటే దేవుణ్ణి నమ్మి మేము బొమ్మలకు మొక్కం అన్నారు. ఏం మొక్కము? బొమ్మలకు మొక్కమండి అంటే రాజు కోపం వచ్చి నా మాటనే మీరు ధిక్కరిస్తారా? నేను నిలబెట్టిన బొమ్మనే మొక్కనంటారా? అగ్ని 7 అంతలు ఎక్కువ చేసి ఈ ముగ్గురిని తీసి అగ్నిగుండంలో వేశారు. వారి మధ్యలో 4వ వాడుగా ఎవరున్నారు అంటే ఎవరినైతే ఈ ముగ్గురు నమ్మి నిలబడ్డారో ఆ నమ్మిన వారికి వచ్చిన అగ్ని లాంటి శ్రమ మధ్యలో వారి దేవుడు వారితో. కాబట్టి దేవుడు ఎవరు అంటే నీ సమస్యలలో ఆయన నీ పక్కన నమ్మకంగా నిలబడతాడు. నమ్మకంగా. దాంట్లో ఒక ఇంచు అనుమానం ఏం పెట్టుకోవద్దు. ఆయన తోసేసి పక్కకి వెళ్ళేవాడు కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి పాపము చే పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చి అందరూ బండలు పట్టుకొని వచ్చారు. యేసు ప్రభు భూమి మీద ఏదో రాస్తూ ఉన్నారు. వచ్చిన వారందరూ పని కట్టుకొని మరి ధర్మశాస్త్రం ఏమైనా రాళ్లతో కొట్టి చంపమన్నది, ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారం చంపాలని రాళ్ళు కూడా పట్టుకొని వచ్చాం, మరి ఈమెను ఏం చేయాలి, నువ్వేమంటావు చెప్పు అని వాళ్ళు పట్టు వదలక అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు ఒక మాట, మీలో పాపము చేయని వాడు అందరూ బండలు పట్టుకున్న వాళ్ళే. సమస్య ఆమెకున్నది, కానీ సమస్యలో ఆమెను విడిచి పెట్టకుండా ఆమె పక్కనే నిలబడిన వాడెవరు? యేసు. ఆయన నమ్మకస్తుడు. నిన్ను వదలడు. సుఖములోనే కాదు నీతో ఉండేది. నువ్వు ఎట్లా ఉంటావు అంటే పండగ రోజు ఎగురుకుంటా దుంకుకుంటా చర్చికి వస్తావు అంతే. నీ నమ్మకత్వం అదే. నువ్వు పండగోనివి. మరి కొంతమంది పండగలకు కూడా రారు. ఇక వాళ్ళు ఏంటోళ్ళో నాకు తెలియదు, వాళ్ళ కేసులం పెట్టాలో నాకు తెలియదు, బైబిల్లో కూడా దొరకలేదు. నీ నమ్మకత్వం అది. కానీ ప్రభువు నమ్మకత్వం సమస్యలలో కూడా నీ పక్కన ఆయన నిలబడేంత నమ్మకస్తు. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో 28వ మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, ఎంతవరకు నమ్మకంగా ఉంటాడండి? యుగ సమాప్తి. అర్థమైందా? నువ్వు చచ్చేంత వరకు శ్రమలు ఉన్నాయా? ఆయన నీ పక్కన ఉంటాడండి. నువ్వు చచ్చేంత వరకు. పౌలు పక్కన ఎప్పుడున్నాడో తెలుసా? తల తెగ నరకబడుతున్నప్పుడు యేసు ప్రభు ఒక్కడే పక్కన నిలబడ్డాడు. పౌలు
ఆయన అంత నమ్మకంగా ఉంటాడు నీ కొరకు. కాబట్టి ఆయన ఆమేన్ అనువాడు. ఆయన ఆమేన్ అనువాడు. సమస్యలలో నమ్మకంగా నీ కొరకు ఉండదగిన వాడెవరు అంటే ఆయనే. అందుకే ఆయనను వదలొద్దు. ఒకటి, సహవాసంలో నమ్మకంగా ఉంటాడు. నువ్వు గంటేసి తలుపేసుకున్నా ఆ డోర్ దగ్గరే నిలబడి ఉంటాడు, నిన్ను విడిచి పోడు. రెండవది, కింద మీద పడి కొంచెం భక్తిగా బతుకుతూ ఉంటే యేసు కొరకు సమస్య వచ్చితే ఆ సమస్యలో నీ పక్కన ఆయన ఉంటాడు, పక్కన ఉంటాడు, నిన్ను వదిలిపెట్టాడు. ఇక మూడవ మాట ఏమిటంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1 అధ్యాయము 9వ వచనం. మన పాపములను ఆయన ఎవరండి? నమ్మదగిన. మొదటిది, సహవాసంలో నమ్మకంగా ఉన్నాడు. 2, సమస్యలు వచ్చినాయి, సమస్యల్లో నమ్మకంగా ఉన్నాడు. 3, సమస్త దుర్నీతి. ఏ దుర్నీతి? అది కంఠత వాక్యమే కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 9వ వచనం. చెప్పండి, బైబిల్ చూడకుండా చెప్పండి. మన పాపములను సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులనుగా. సహవాసంలో నమ్మకంగా ఉంటాడు. రెండవది, సమస్యల్లో నమ్మకంగా ఉంటాడు. మూడవది, సమస్త దుర్నీతిని తొలగించుటలో ఆయన నమ్మకంగా ఉంటాడు. సమస్త దుర్నీతి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనగా. సమస్త దుర్నీతి. కాబట్టి దేవుడిని నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, అందుకే చూపు ద్వారా, నడక ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా మనము ఎక్కడైనా తప్పు చేస్తాం. అందుకే యోహాను అన్నాడు, మన పాపములు మనం ఒప్పుకొనినా ఎడల. ఈ యోహాను ఎవరు అంటే పరలోకాన్ని చూచిన వ్యక్తి, దేవునిచే పరలోకానికి తీసుకొని పోబడినటువంటి వ్యక్తి, 7 సంఘాలకు ఆయన ద్వారానే ఉత్తరం రాయించిన గొప్ప దైవజనుడు. ఆ గొప్ప దైవజనుడు అన్న మాట ఏంటంటే మనము అంటే ఆయన తనను తాను కలుపుకున్నాడు కనుక మనం మట్టి శరీరంలో ఉన్నాము. ఎక్కడైనా చూపులో, ఆలోచనలో, తలంపులో, మాటలో పడిపోయిన వారమైతే ఆ పడిపోయినటువంటి మనము, మలినమైనటువంటి మనము, దుర్నీతిలో పడిపోయినటువంటి మనము మన పాపాన్ని ఒప్పుకొనిన ఎడల ఆయన ఏం చేస్తాడంటే మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా. పవిత్రంగా చేసే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. ఒక ఉదాహరణ చెప్తాను. పొద్దున్నే దానికి స్నానం చేయించాడట. పొద్దున్నే ఉదయాన్నే 6 గంటలకు మంచి సంతూర్ సబ్బుతో దానికి స్నానం చేయించి పౌడరు పూసి కాటుక పెట్టి ఆడుకొని వదిలేస్తాడట. అది పోయి 1 గంటకు మళ్ళా బురద పూసుకొని వచ్చిందట. ఏం పూసుకొని వచ్చింది? బురద పూసుకొని వస్తే చీచి ఆ గంట కల్లా అంతా బురద చేసుకున్నావా అని మరలా దాన్ని తీసుకొని వచ్చి మరలా స్నానం చేయించి మరలా పౌడర్ వేసి కాటుక పెట్టి పంపించాడట. మరలా గంటకు అది నల్లటి బురద చేసుకొని వచ్చిందట. మరి ఇప్పుడు ఏమనాలి? ఆ యజమాని స్నానం చేయించాలా? 3వసారి చేయించాలా వద్దా? చేయించాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అది ఏంది?
ఆ, అదేంది? ఆ, అది పంది. అదేంది? 100 సార్లు స్నానం చేయించిన 1 గంటలో అదేమవుతుంది? కానీ నువ్వు గొర్రెవు. నేనెవరిని? పందికి గొర్రెకు బాగా తేడా. పంది గొర్రె. ఈ గొర్రె ఒకవేళ తప్పిపోయి బురదలో కాలేస్తే అది సాయశక్తులా ఏం చేస్తుంది? ఇదిలించుకుంటుంది. ఇదిలించుకొని కాపరి దగ్గరికి వచ్చినప్పుడు ఆ బురదను ఏం చేస్తాడు? కడిగేస్తాడు. ఇది మొత్తం పనితీరు పొరలదు. పంది ఎట్లా పొర్లుతుంది? అది అది దూది పరుపు మీద పొర్లినట్టు బురదలో పొర్లుతుంది. కానీ పరుపు అది అటువంటి. కానీ గొర్రె అలాంటిది కాదు. కాబట్టి యోహాను భక్తుడు అన్నాడు, మనం గొర్రెగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు అనేటువంటి పస్కా గొర్రె పిల్ల రక్తంలో కడగబడినటువంటి మనము మన శరీరము మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాన్ని యేసు ఆయనను నమ్మి విశ్వసించి బాప్తిస్మం తీసుకున్న రోజు మన పాత జీవితం అంతటినీ కడిగేస్తాడు. మనల్ని నూతన సృష్టిగా మార్చబడిన మనం లోకంలోనికి వెళ్ళాం. కాబట్టి లోకంలోనికి వెళ్ళినప్పుడు ఈ శరీరానికి బీపీ ఉంది, ఈ శరీరానికి షుగరు. కాబట్టి ఎదురుగా ఉన్నవాడు గట్టిగా మాట్లాడేసరికి వీడికి బీపీ పెరిగి వీడి నోరు జారి పోతూ వచ్చింది. కాబట్టి ఈ గొర్రె ఏం చేయాలి అంటే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నేను శరీరంలో ఉన్నాడు, నువ్వు నీ రక్తంతో నా పాపాన్ని అంతా కడిగావు, కానీ ఈరోజు బయటికి వెళ్ళి ఇదిగో మాట్లాడకూడని మాట నాకు పట్టుకుని వచ్చింది, నన్ను క్షమించు అని అంటే ఆయన ఆ సమస్త దుర్నీతిలో ఒక దుర్నీతిగా ఎంచబడినటువంటి మాట అనేటువంటి తప్పిదాన్ని ఏం చేస్తాడు? ఆయన కడిగేస్తాడు. పవిత్రంగా పరిశుద్ధంగా మారుస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిలో ఆయన కూర్చున్నప్పుడు చివరి భోజనం శిష్యులతో చేయవలసి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన పై వస్త్రమును తీసేసి తువాలు నడుమునకు కట్టుకొని గిన్నెలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు ఏం చేయడం మొదలుపెట్టాడు? కడగడం మొదలుపెట్టాడు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నువ్వేందయ్యా నా కాళ్ళు కడగమేంటి? నువ్వు గొప్పవాడివి, నేను నీ కాళ్ళు కడగాలి కానీ నీవు నా కాళ్ళు కడగడం ఏమిటి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను కడగకపోతే నీకు నాకు పాలు లేదు అన్నాడు. అయ్యో అంత మాట అంటావా ప్రభువా? నా కాళ్ళు కాదు, నా తల మొదలుకొని మొత్తం కడిగాయి అన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయక్కర్లేదు. మరి ఏం చేయాలి అంటే కాళ్ళు కడుక్కుంటే బాప్తిసం తీసుకున్న రోజున నీ స్నానం అయ్యింది, నువ్వు పవిత్రపరచబడ్డావు. ఆ రోజు వరకు ఉన్నటువంటి ప్రతి పాపం ఆ నీళ్ళలో పాతి పెట్టావు, సమాధి చేశావు. నువ్వు నూతన సృష్టిగా లేచావు, దేవుని బిడ్డవయ్యావు, దేవుడి ముద్ర నీ మీద ఉంది. పరిశుద్ధాత్ముడు బాప్తిసం తీసుకునే రోజున నీ హృదయంలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత నీవు లోకంలో తిరుగుతూ ఉన్నావు. కాబట్టి నోరు జారింది, కన్ను జారింది, ఆలోచన జారింది. కాబట్టి ఆ మలినం అంతా ఏం చేయాలి అంటే యేసు దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు ఆ యేసు అంటాడు, నువ్వు స్నానం చేసావుగా, బాప్తిసం చేసుకున్నావుగా, మరి ఎలా తప్పిపోయావని దండించాడు. నీ గురించి ఆయనకు తెలుసు కనుక నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకున్నావో ఆ పాపాన్ని, ఆ సమస్త దుర్నీతిని ఆయన ఏం చేసేస్తాడు? కడిగి చేస్తాడు. అందుకే ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం ఎవడు పడితే వాడు తీసుకోవడానికి లేదు. నూతన సృష్టిగా బాప్తిసం పొందిన వారికి మాత్రమే. ఈయన శరీరమును తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వాణిని, అది ఇది ప్రసాదం అనుకునేది.
బాప్తిసం అనే దానికి విలువ లేకుండా మునిగి గాల్లో కలిసిపోయినాడు. ఎప్పుడో శివరాత్రి అమావాస్యకి వచ్చి నిన్ను తీసుకుంటాడు అంతేగా. ఎందుకు వారం ఇది? కడుక్కోవడానికే, సమస్త దుర్నీతిని తొలగించుకోవడానికే. ఆ వారంలో చేసినటువంటి ప్రతి పాపము, ఇదిగో ఆ శరీరం, ఆ రొట్టె నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ద్రాక్షారసం నీ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఇదిగో నా నా పాపము కొరికే నలిగిపోయినావు కదా, నా పాపం కొరికే ఈ రక్తాన్ని కాల్చినావు కదా, ఇదిగో నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, క్షమించు అని ఆ ప్రభు దగ్గర కూడా క్షమాపణ అడిగి శుద్ధి చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రభువు బల్ల ఇది. కనుక ఆయన ఏమంటాడంటే మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నీతిమంతుడు గనక మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి విసుక్కోడు. ఏం చేస్తాడు? నీ కంటిన పాపాన్ని ఆయన ఏం చేస్తాడు? కడిగి పవిత్రపరచు. ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడు అంటే, ఒకటి సహవాసం విషయంలో ఆయన నమ్మదగిన వాడు. రెండవది సమస్యలలో నీకు నమ్మకంగా ఉన్నాడు. మూడవది సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తాడు? నిన్ను పవిత్రంగా చేస్తాడు. ఇంట్లోనే ఉన్నాడు, ఆ తండ్రి పెట్టింది తిన్నాడు, తండ్రి ఇచ్చినటువంటి వస్త్రాలే కట్టుకున్నాడు, తండ్రి తర్వాత తండ్రి యొక్క అధికారాన్ని కలిగినటువంటి కుమారుడుగా ఆ ఇంట్లో తిరిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఆ కుమారుడు కొంతకాలానికి లోకంలో స్నేహితుల వెంటబడి తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క క్రమం, తండ్రి యొక్క మరి ఆస్తిపాస్తులన్నిటినీ మరి ఆయన తీసేసుకొని దూరదేశానికి ఆ చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. దూరదేశానికి, తండ్రికి కనబడనంత దూరం, తండ్రి స్వరం వినబడనంత దూరం వెళ్ళిపోయాడు. ఉన్న ఆస్తంతా హారతి కర్పూరం లాగా మరి ఎగిరిపోయింది, ఆవిరైపోయింది. తనకు ప్రతిరోజు భోజనం దొరకడమే కష్టమైపోయింది. ఇదిగో ఒక యజమాని దగ్గర ఉచితముగా పందుల పొట్టు తినడానికి ఆశపడి పందులు కాసే ఉద్యోగంలో చేరాడు. కానీ ఆ పందులు అవి తినే పొట్టును తమను కాయటానికి ఆ ఉద్యోగంలో చేరిన వాడికి అవి ఇవ్వలేదు. ఆ పందుల పక్కన వాడు కూర్చున్నాడు. వాడు కూర్చొని ఆలోచన చేశాడు, నా తండ్రి ఇంటి దగ్గర కూలి వాళ్ళకు మంచి భోజనం దొరుకుతూ ఉండగా నేను నిజంగా కుమారుణ్ణి, కానీ పందుల పక్కన భోజనము కొరకు నేను ఎదురు చూడడం ఏమిటి? నేను తప్పు చేశాను అని ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తాను ఎక్కడైతే ఏ పందుల దగ్గరైతే కూర్చొని వలవల ఏడుస్తూ ఉన్నాడో ఆ కుమారుడు లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి వాని మెడ మీద పడి సమస్త దుర్నీతి అన్న లెక్క పెడతా ఉన్నాడు. నీ ఆస్తి అంతా గంగలో కలిపినాడు కదా, నీ పేరంతా ఆగమాగం చేసింది కదా, ఇన్నెట్లా ఇంట్లోకి తీసుకొని వెళ్తావు అని ఇంట్లో ఉన్నటువంటి అన్న ఒక్కొక్కటి లెక్క పెడుతున్నాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క పాపం కడిగి వేస్తాడు. సమస్త దుర్నీతి అది ఎంత ఘోరమైనదైనా. కాబట్టి ఆయన ఎవరు అంటే సమస్త దుర్నీతిని కడగడంలో నమ్మకస్తుడు. ఇక నన్ను దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడండి? నన్ను నమ్మడండి. ఇక అందుకే అండి నేను మందిరానికి రావడమే మానేశాను, ఇక నేను సత్య నరకానికి వెళ్తాను కానీ ఏ ముఖము నేను చూడను అని లోకంలో పరిపూర్ణంగా కలిసిపోయినటువంటి విశ్వాసులు అనుకుంటారేమో. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఒప్పుకుంటే చాలు, సమస్త దుర్నీతి నుండి ఆయన నిన్ను పవిత్రులనుగా. ఆ విషయంలో ఆయన ఎవరు అంటే నమ్మకమైన
కాబట్టి అతి నమ్మకమైన ఆ దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధన చేస్తాం. ఆమేన్ అనువాడు అనే పేరు కలిగినటువంటి ఆయన నమ్మకస్తుడు సహవాసంలో నమ్మకంగా ఉన్నాడు. ఇదిగో నీవు బయటికి గెంటేసినా తలుపు బయట నిలబడ్డాడు కానీ నీతో ఇక నేను మాట్లాడను, నీ ముఖం చూడగాని వెళ్ళిపోలేదు. ఆయన సహవాసంలో నమ్మకంగా ఉన్నాడు. సమస్యలలో నీ పక్షాన నమ్మకంగా ఉన్నాడు. సమస్త దుర్నీతిని కడగడములో కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకమైన దేవుణ్ణి స్తుతిద్దాం. సహవాసంలో తేడా ఉన్నప్పటికీ సహవాసంలో నాతో నమ్మకంగా ఉన్న దేవానికి స్తోత్రం. సమస్యలు వచ్చినప్పుడు నిన్ను పక్కన పడేశాను దేవా, కానీ సమస్యలలో నా చెయ్యి పట్టుకున్నా నన్ను నడిపించిన దేవానికి స్తోత్రం ఉన్నా. ఇదిగో నేను సమస్తమైన కల్మషము అపవిత్రత అంటించుకున్నప్పుడు దేవా, ఇదిగో నీవు నమ్మకస్తుడిగా ఉండి నా సమస్తమైన కల్మషాన్ని ప్రభువా నీవు కడుగుటలో నమ్మకంగా ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రమని ఒకరి తర్వాత ఒకరు ప్రభువును స్తుతించి ఆరాధన చేద్దాం. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మేము నీ సహవాసాన్ని ఉంచి వేసుకున్నా నీవైతే సహవాసంలో నమ్మకంగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నేను మాకు వచ్చిన సమస్యలలో అందరూ మమ్మల్ని వదిలి వెళ్ళినప్పటికీ